ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులకు కూడా నమస్కారం. ఈ యొక్క వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు జూన్ 17వ తారీఖున ఉదయం సెషన్లో ఎస్జిటి వారికి అడిగినటువంటి బిట్స్ టాపిక్స్ సబ్జెక్ట్ వైజ్ గా మీకు చెప్తాను. సో నెక్స్ట్ షిఫ్ట్ ఎవరైతే రాయబోతున్నారో వారందరూ కూడా ఇవి కవర్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి, ఓకేనా. అలాగే మీకు జూన్ 13వ తారీఖున జరిగినటువంటి ఎస్జిటి పేపర్ పీడిఎఫ్, అలాగే ఈ రోజు జరిగినటువంటి జూన్ 17 ఎస్జిటి పీడిఎఫ్ అనేది మన వెబ్సైట్ లో మీకు ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. సో మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, rkcompetitive.com అనే వెబ్సైట్ వెళ్ళి మీరు ఆ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో పూర్తిగా చూసిన వారికి ఆ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకునేందుకు యాక్సెస్ అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను. వీడియో పూర్తిగా చూసాక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఇంకా మిగిలినవి ఈ రోజు ఈవినింగ్ సెషన్ లో కూడా అడిగినటువంటి ప్రశ్నలు కూడా యాడ్ చేసి పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేస్తాను. సో లేట్ చేయకుండా మనం టాపిక్ వెళ్ళిపోదాం. అయితే మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనకి మొదట ప్రశ్న ఏంటంటే కనుక, ఏదైతే ఏపీలో మొదట ఏ జిల్లాలో ఏఐని ఏర్పాటు చేశారు అనే ప్రశ్న అయితే అడగడం జరిగింది, ఓకేనా. ఇక అలాగే మనకి కోజికోడ్ నగరపు పాత పేరు ఏమిటి అని అడిగారు. దానికి సంబంధించిన ఆన్సర్ కాలికట్. ఇక అలాగే మనకి క్రింది వారిలో ప్రేలుడు పదార్థాల వల్ల మరణించిన చక్రవర్తి ఎవరు అనే ప్రశ్న అడగడం జరిగింది, షేర్షా. ఇక అలాగే మనకి భారతదేశంలో అతిపెద్ద లైబ్రరీ అది ఎక్కడుంది? నేషనల్ లైబ్రరీ కలకత్తా. సో గైస్, వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఇక సైలెంట్ వ్యాలీ ఉద్యమాన్ని నిర్వహించిన సంస్థ కేరళ శాస్త్ర విజ్ఞాన పరిషత్. ఇక అలాగే ఆంధ్రప్రదేశ్ మొదటి కృత్రిమ మేధస్సు హబ్ ఎక్కడ? పెందుర్తి, విశాఖపట్నం. ఇక అలాగే ఇక్కడ మనకి ఎస్జిటి ఎవరైతే రాశారో మార్నింగ్ సెషన్ లో మనకి యాడ్ స్కోర్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఒక మ్యాచింగ్ బిట్ లో మనకి రామ్ చరిత్ మానస్ ను తులసీదాస్ కి బదులుగా కబీర్ దాస్ అని తప్పుగా ఇచ్చారు. సో ఎవరైతే రాశారో వారికి ఇది అందరికి యాడ్ స్కోర్ అయ్యే అవకాశం అయితే ఉంది, ఓకేనా. ఇక అలాగే ఎవరైతే మనకి ఇంత డిఎస్సికి సంబంధించి తక్కువ సమయం అయితే ఉంది కదా, ఈ యొక్క తక్కువ సమయంలో మీకు ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్స్ కావాలనుకుంటే విద్యా దృక్పథాలు, సైకాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ 3 పీడిఎఫ్లు కూడా 99 రూపీస్కి అందిస్తున్నాం మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి. ప్రతి ఒక్కరు కూడా మీరు కావాల్సిన వారు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, మీరు ఆ యొక్క 9666227232 నంబర్ని సంప్రదించండి. మీరు వాట్సాప్ చేయండి, ఆ యొక్క అమౌంట్ పంపించి 99 రూపీస్కే అందిస్తున్నాం. సో ఎవరికైతే కావాల్సి ఇంట్రెస్ట్ ఉందో మీరు ఆ యొక్క అమౌంట్ పంపించి పీడిఎఫ్ ఫైల్స్ అనేది పొందండి. ఇక మనం నెక్స్ట్ వీటి మనం చూసినట్లయితే కనుక, సూర్యునికి భూమికి మధ్య దూరం 150 మిలియన్ కిలోమీటర్లు. ఇక అలాగే ఢిల్లీ హైకోర్టు ఏర్పాటు ఎప్పుడు? 1966. టావోస్ నగరం స్విట్జర్లాండ్. ఇక అలాగే 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ విన్నర్ ఇన్ మేల్స్ లో మనకి 2025 ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ విన్నర్ ఎవరంటే జానిక్ స్కిన్నర్. ఇక అలాగే రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం ఎప్పుడు? 1950 జూన్ 24. సో ఇక్కడ కరెక్ట్ చేసుకోండి, ఓకేనా. 1950 జనవరి 24. ఇక అలాగే సైకాలజీ విభాగంలో ఏ ప్రశ్నలు అడిగారనేది మనం చూసినట్లయితే కనుక, ఇక అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రంథకర్తలు, రచయితలు సైకాలజీకి సంబంధించి మన ఛానల్లో వీడియో చేశాను. ప్రతి ఒక్కరు కూడా గ్రంథాలు, రచయితలకు సంబంధించి చూసుకోండి. హెరిడిటరీ జీనియస్ గ్రంథకర్త ఎవరు అనే ప్రశ్న అయితే అడిగారు. ఇక అలాగే మనకి క్రీడలకు సంబంధించి మనకి ఏకాంతర, సమాంతర, సహకార, మనకి సంసర్గ ఈ క్రీడలకు సంబంధించిన ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఇక అలాగే మనకి భాషార్జన పరికరంకి సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగారు. ఇక అలాగే ఎరిక్సన్ దశలకు సంబంధించి కూడా ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఇక అలాగే మనకి ఏదైతే మానసిక శారీరక వయసు సంబంధించి మనకి ఫార్ములా ఉంటుంది కదా, ఆ యొక్క ఫార్ములాకి సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగారు, సమ్ అయితే. అది కూడా మీరు ఖచ్చితంగా టాపిక్ అనేది కవర్ చేసుకోండి. ఇక సంఘర్షణలు ఈ యొక్క టాపిక్ నుంచి ఖచ్చితంగా బిట్ అయితే మనకి వస్తుంది, ఓకేనా. సాంశీకరణకు సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగారు. ఇక అలాగే పాఠశాల దశ దీనికి సంబంధించి ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఇక గ్రంథులకు సంబంధించి ఒక 2 ప్రశ్నలు అయితే అడిగారు. మెడలో ఉండే గ్రంథి ఏంటి అనే ప్రశ్న అయితే అడిగారు. ఇక అలాగే పోరాట పలయాన హార్మోన్ గ్రంథి ఏంటి అని అడగడం జరిగింది. ఇక మనకి అలాగే ఉపాధ్యాయుడు ఈల వేస్తే ఆట స్థలంలోకి వెళ్ళాలి అనేది ప్రశ్న ఒక సిద్ధాంతం పైన అడగడం జరిగింది. అది ఏదిచ్చో మనకి గుర్తించుకోమన్నారు. ఇక అలాగే మనకి దశలు ఇచ్చి
అంటే ప్రాగ్బాల దశ, అదేవిధంగా ముద్దు పలుకుల దశ, ఇవి ఇచ్చి వాటి యొక్క వరుస క్రమాన్ని గుర్తించమన్నారు. ఓకేనా, సైకాలజీకి సంబంధించి. అలాగే ఇక విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎక్కువగా మీకు ఆల్రెడీ మన ఛానల్ ఒక వీడియో చేశాను. మనకి ఎన్ఈపి, ఎన్సిఎఫ్, ఆర్టీఏ, ఆర్టీఈ ఈ యొక్క 4 టాపిక్స్ సంబంధించి మీకు మన ఛానల్లో వీడియో చేశాను. ఖచ్చితంగా మనకి బిట్ అయితే వస్తుందని. సో ప్రతి ఒక్కరు కూడా ప్రతి సెషన్ లో కూడా ఈ యొక్క టాపిక్స్ నుంచి వచ్చే బిట్స్ అవకాశం అయితే ఉన్నాయి. ఈ యొక్క టాపిక్స్ అనేది కూలంకుషంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక అలాగే తెలుగుకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక సంధుల విషయంలో గసడావాదేశ సంధి, గసడావాదేశ సంధికి సంబంధించి ప్రశ్న అయితే ఇక అడిగారు. ఇక అలాగే మనకి పాఠ్యాంశాలు, పాత్రలు ఇచ్చి మనకి ప్రశ్న అయితే అడిగారు. సో అవి మనం చూసినట్లయితే తృప్తి పాఠ్యాంశంలో పూర్ణయ్య పాత్ర, ఆత్మానందుడు పాఠ్యాంశంలో మర్యాద చేద్దాం పాఠ్యాంశంలో ఆత్మానందుడు. ఇక అలాగే నా బాల్యం అనే పాఠ్యాంశంలో పాత్ర ఖాదర్, అదే నాజర్ కూడా మనం అనవచ్చు. ఈ విధంగా పాఠ్యాంశాలు, పాత్రలకు సంబంధించి మనకి ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఇక పర్యాయ పదాలలో కుదురు అనే పదం ఇచ్చి వాడి యొక్క పర్యాయ పదం అడిగారు. ఓకేనా, కుదురు అనే పదం ఇచ్చి వాడి యొక్క పర్యాయ పదాలు అడిగారు. ఇక అలాగే పద్యం ఇచ్చి మనకి వరుస క్రమాన్ని గుర్తించమన్నారు. పద్యం ఇచ్చి వరుస క్రమాన్ని గుర్తించమన్నారు. ఇక అలాగే ఉపమాలంకారానికి సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగారు. అలంకారాలకు సంబంధించి ఒక ప్రశ్న అయితే వస్తుంది కదా. అలాగే ఒక ఛందస్సు ఇచ్చి ఛందస్సులో సరైనది గుర్తించమన్నారు. ఇక మనకి మక్తా, సో యొక్క మనకి గజల్ కవులకు సంబంధించి మనకి మక్తాకి సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగారు. అంటే గజల్లో మక్తా అంటే మనకి చివరి చరణం. ఓకేనా, సాధారణంగా గజల్ కవులు తమ కలం పేరును ఈ మక్తాలో పొందుపరుస్తారు. ఇక అలాగే విభక్తుల పైన ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఇక నానార్థాలు జతపరచండి, అంటే నానార్థాలు ఇచ్చి వాటిని జతపరచమన్నారు. ఇక మనకి డాల్టన్ పద్ధతి ఒకటి ఉంటుంది కదా, ఆ డాల్టన్ పద్ధతి పైన కూడా ఒక ప్రశ్న అడిగారు. ఇక అలాగే మనకి ఇంగ్లీష్ కి సంబంధించి చూసినట్లయితే కనుక ప్రిపోజిషన్స్, సో ఇంగ్లీష్ టాపిక్స్ మీకు చెప్తాను చూడండి. తర్వాత ముందు సైన్స్ డిస్కస్ చేద్దాం, తర్వాత ఇంగ్లీష్ అయితే చెప్తాను. సో ఇక్కడ ఇంగ్లీష్ సంబంధించి పిచ్ ఆఫ్ సౌండ్, సైన్స్ కి సంబంధించి పిచ్ ఆఫ్ సౌండ్ అంటే ధ్వని యొక్క తీవ్రతకు సంబంధించి మనకి పౌనపుణ్యం, ఈ యొక్క ప్రశ్న అయితే అడిగారు. ఇక్కడ మనకి మోనోపాజ్ ఏజ్ అయితే అడగడం జరిగింది. సో గుర్తుంచుకోవాలి, మోనోపాజ్ ఏజ్ కి సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగినట్లు సమాచారం. సో మోనోపాజ్ ఏజ్ కి సంబంధించి, అలాగే మనకి మెన్సురేషన్ స్టాప్ ఏజ్ కి సంబంధించి కూడా ప్రశ్న అయితే అడిగారు. సో 45 to 55. ఇక అలాగే మనకి క్లీనరీ ఫ్యూయల్ ఏది అని అడిగారు. న్యాచురల్ గ్యాస్. సో ఇచ్చిన ఆప్షన్ బట్టి మనకు ఆన్సర్ అయితే చేయాలి కాబట్టి. ఇక అలాగే రక్త పీడనం కొలిచేది ఏమిటి అనే ప్రశ్న అయితే అడిగారు. ఇక అలాగే మనకి గేట్ ఆఫ్ యానిమల్స్ ఆధార్ ఎవరు అనే ప్రశ్న అయితే అడగడం జరిగింది. గేట్ ఆఫ్ యానిమల్స్ ఎవరంటే ఆధార్ అరిస్టాటిల్ గారు. ఇక అలాగే తేలినీలాపురం పక్షుల కేంద్రం ఏ జిల్లాలో కలదు? శ్రీకాకుళం. ఓకేనా, సో సైన్స్ కి సంబంధించి టాపిక్స్ అయితే అడిగారు. ఇక అలాగే మనకి ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, ఇక ఇంగ్లీష్ లో వచ్చి టాపిక్స్ వచ్చి ప్రిపోజిషన్స్ పైన, ఆర్టికల్స్ పైన ప్రశ్న అయితే అడిగారు. ఇక సింగులర్ ప్లూరల్ సంబంధించి ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఇక డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ల మీద కూడా మనకి ప్రశ్నలు అయితే వచ్చాయి. డైరెక్ట్ ఇండైరెక్ట్ మీద స్పీచ్ల మీద ప్రశ్నలు అయితే రావడం జరిగింది. ఇక అలాగే టెన్సెస్ సంబంధించి మనకి ప్రశ్నలు అయితే అడిగారు. ఇక అలాగే పీర్ టు పీర్ గ్రూప్స్ అంటే మెథడాలజీ భాగంలో పీర్ టు పీర్ గ్రూప్స్ సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగారు. ఇక అలాగే ఆల్ఫాబెటిక్ ఆర్డర్ కి సంబంధించి ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఇక ప్రెసిస్ రైటింగ్ సంబంధించి ఒక ప్రశ్న, లెసన్స్ ఆధార్ సంబంధించి మనకి ప్రశ్న. సో టోటల్ గా మనకి ఈ రోజు జరిగినటువంటి జూన్ 17 మనకి మార్నింగ్ సెషన్ ఉదయం ఎస్జిటి పేపర్ అనేది మోడరేట్ గా రావడం జరిగింది. ఓకేనా, సో ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్లో మీకు ప్రతిరోజు కూడా ఎస్జిటికి సంబంధించి మీకు ఏ పేపర్ ఎలా వస్తుంది ఏంటనేది మీకు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఏం చేయక్కర్లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అలాగే మీకు స్క్రీన్ మీద కనబడుతున్న rkcompetitive.com వెబ్సైట్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ జీకే బిట్స్ అయినా అందులో పోస్ట్ చేస్తూ ఉంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇంపార్టెంట్ డేస్, అదేవిధంగా ఆదర్స్, సో స్పోర్ట్స్ ట్రోఫీస్, ఈ టాపిక్స్ అనేవి ఎక్కువగా రిపీటెడ్ అవుతున్నాయి. సో అవి కూడా మీరు దృష్టిలో ఉంచుకుని మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఇంత చివరి సమయంలో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయండి. మన వెబ్సైట్ లో కూడా మీకు ఇంపార్టెంట్ టెస్ట్స్ అయితే ఉన్నాయి. ఇక అలాగే మీకు ఇంత తక్కువ సమయంలో ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్స్ కావాలనుకున్న వారు చెప్పాను కదా, విద్యా దృక్పథాలు మొత్తం సిలబస్ మొత్తం మీద 500 బిట్స్, సైకాలజీ సిలబస్ మొత్తం మీద 500 బిట్స్, జీకే కరెంట్ అఫైర్స్ టోటల్ గా 400 బిట్స్ అనేవి మీకు
3 పీడిఎఫ్లు కలిపి 99 రూపీస్కి అందిస్తున్నాం. కావాల్సిన వారు 9666227232 ఈ యొక్క నెంబర్కి అమౌంట్ పంపించి స్క్రీన్ షాట్ పంపించినట్లయితే మీకు పీడిఎఫ్ ఫైల్స్ అనేవి పంపించడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. మీ యొక్క ప్రయత్నంలో మన ఛానల్ మీకు చిన్న ప్రయత్నం తోడ్పడే ప్రతి ఒక్కరికి కూడా నేను సహాయపడే విధంగా మన ఛానల్లో వీడియోస్ అయితే చేస్తాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో కలుసుకుందామా. జై హింద్.